కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. అఫ్జల్ ఖాన్ గారి హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. అఫ్జల్ ఖాన్ గారి హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. వేయాలి హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. గెలిపించండి అఫ్జల్ ఖాన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి. కడప ఎమ్మెల్యేగా అఫ్జల్ ఖాన్ గారిని గెలిపించండి. ఎమ్మెల్యే అఫ్జల్ ఖాన్ గారిని గెలిపించండి. కడప ఎంపీగా శ్రీనివారెడ్డి గారిని గెలిపించండి. ఎంపీగా కరపత్రాలు చూసుకోండి. सेकुलर पार्टी और कांग्रेस पार्टी को जरूरी डालना एमपी के एमएलए कांग्रेस को डालना एमपी को डालना ये को जो भी वोटा आपको हाथ को डालना कांग्रेस पार्टी को डालना जीता को है उनसे क्या कुछ फायदा हुआ क्या कितना नुकसान दरगाह की जमीन चले गए बकबोट की जमीन चले गए कब्रिस्तान तक भी छोड़ते नहीं और गरीबों के घर भी छोड़ते नहीं उसके वास्ते लोकल एमएलए को टारगेट करके क्या करना है से अपने आप को बचाने के वास्ते अपने औलाद को बचाने के वास्ते कांग्रेस पार्टी को वोट डालना है। देखो ऊपर शर्मिला रेड्डी जो राजशेखर रेड्डी की बेटी है उन्होंने और अफजल खान साहब लोकल यहाँ पर एमएलए हैं उन दोनों को इंशाल्लाह वोट डालना है। क्या बेटे बड़े छोटे बड़े ये बार काम करना होगा खास करके काम करना गाड़ी है ऑटो है अरे तोंदरगा రండి రా చెప్పండి एक गरीब औरत को 8,880 राहुल गांधी प्राइम मिनिस्टर बनने वास्ते एमपी को डालो और इसके अलावा वो भी चीज़ सेफ नहीं है यहाँ पर वो तमाम चीज़ों को रखने के लिए देख रहे हैं कैसे करते हैं हमें आज का नाम कांग्रेस से जिताना एमएलए आपको अफजल खान है एमपी आपको शिंदे रेड्डी है दो वोटा भी आपको कांग्रेस को डालना ये दाली का है ठेला गाड़ी से कोरोना निर्णय से बल्ला की स्कीम है क्या गरीब आदमी की स्कीम है हाथ में डालो कांग्रेस में डालो कांग्रेस सब मैं कर लेता हूँ सब ठीक है खा लो एकदम बीजेपी एक्शन तो बहुत बढ़ गई बैठो इंशाल्लाह दो से हाथ अच्छा मालूम लगा भी नहीं क्या तो कांग्रेस को है हाथ की निशानी वो भी हाथ एमएलए आगा और अब्दुल खान कांग्रेस को चुनाव बदला है इंशाल्लाह कांग्रेस पार्टी जो है सब तबके के आदमी से मिलकर जाने वाली पार्टी है और ये जो भी जो है रेट
खाली मुंह से बोलना, हाथान देने एक्शन। राउंड चला रहा है ये बड़ा राउंड और एक राउंड और आएगा एक राउंड और आएगा। हाँ बस लो चला नहीं सलाउद्दीन का चला हाथा पकड़ो तुम्हें सभी। दस्तगीर जय अफजल खान जय अफजल खान जय रशीद खान जय कांग्रेस जय शर्मिला। రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి ఇవాళ ఇండియా కూటమి కాంగ్రెస్ కమ్యూనిస్టులు అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా దేశంలో దాదాపు 20 పార్టీలు సంబంధంలో భాగస్వామ్యమై రాహుల్ గాంధీ ప్రధానిని చేయాలా, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలనే పద్ధతిలో ఇవాళ ప్రచారం క్యాంపెయిన్ చేస్తున్నాము. కడపకు సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్ గారు ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినారు. అదేవిధంగా ఎంపీగా సిరిమలారెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఈ కడప నగరం సంబంధించిన దాంట్లో ఇవాళ అటు చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఏమీ అభివృద్ధి చేసింది ఏం లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీగా సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ఇవాళ కడప నగరం అభివృద్ధి జరిగింది. ఆనాటి కాంగ్రెస్ హయాంలోనే అప్పుడు అభివృద్ధి చెందిన రాజశేఖర గారు ప్రవేశపెట్టిన పథకాలే ఇవాళ కడప నగరంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్న పరిస్థితి. కడప నగరంలో శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు సమస్యల బ్యాక్ వాటర్ కడప తెచ్చి శాశ్వతంగా నీటి సమస్యను తీర్స్తామని హామీ ఇచ్చినారు. అయితే ఆయన అకాల మరణం పొందిన తర్వాత ఆ పథకం అటకెక్కింది. అదేవిధంగా బుగ్గవంక సంబంధించిన సుందరీకరణ పనులు కూడా అటకెక్కినాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధంలో ఆనాడు ఈ 3 ప్రధాన పథకాలను ఇవాళ రాజశేఖర గారు పూర్తి చేయాల్సి ఉండగా అర్ధాంతరంగా తనువు చాలించిన నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి ఫస్ట్ మేయర్ రవీంద్రారెడ్డి గారు ఇక్కడ అవినీతి అక్రమాలకు చేపట్టిన నేపథ్యంలో ఆ పథకాలను పూర్తిగా నిర్వహణ అయింది. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఆ పథకాలను పరిపూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి స్టార్ట్ అయ్యేలకే కడప నగరంలో త్రాగునీటి సమస్య విపరీతంగా ఉన్న పరిస్థితి. చాలామంది ఈ బోరు నీళ్లు అదేవిధంగా కార్పొరేషన్ వాళ్ళ నీళ్లు మీద డిపెండ్ కాకుండా ఇవాళ వాటర్ ప్లాంట్లు పెట్టుకొని వాటర్లో కొనుక్కుంటున్న పరిస్థితి ఇవాళ దౌర్భాగ్య పరిస్థితి. వాడుకునేదానికి కూడా నీళ్లు లేని దౌర్భాగ్య పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటుంటూ పెరుగుతున్నాయి. ఇవాళ ఇక్కడ మేయర్ సురేష్ బాబు గారు కానీ అంజద్ బాష్ గారు 2 టర్ములు, ఆయన 2 టర్ములు, ఈయన 2 టర్ములు ఉన్నప్పటికీ త్రాగునీటి సమస్య పైన అభివృద్ధి పూర్తిగా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి. ఒకసారి మటుకు బ్రహ్మసాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చామంటారు, ఒకసారి వాటర్ గేట్ ద్వారా గండికోట నుంచి నీళ్లు తీసుకొచ్చామన్నారు. అదేవిధంగా అక్కడ బొగ్గవంక సంబంధించిన దాంట్లో అక్కడ సమ్మర్ స్టోరేజ్ పెట్టి తీసుకొచ్చామంటారు. కానీ ఇవన్నీ కాకిలెక్కలు చెప్తున్నారు కానీ పూర్తిగా అమలు చేయలేక తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా అఫ్జల్ ఖాన్ గారు, సిరిమలా గారు ఇవాళ కడప నగర తాగునీటి సమస్య కోసం ఏదైతే రాజశేఖర గారి హయాంలో పెండింగ్లో ఉన్నట్టు ఆ పథకాన్ని పరిపూర్తి చేసి తాగునీటి సమస్యను పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ మేరకు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఈ జనానికి సంబంధంలో ఇక్కడ ప్రచారం చేపడుతున్న నేపథ్యం. కాబట్టి తప్పకుండా ఈ సంబంధంలో పాతకాలం ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా, రాజశేఖర రాజన్న రాజ్యం రావాలన్నా, ఇవాళ పేదలకు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు జరగాలన్నా, వాళ్ళ జీవన బతుకులు మెరుగుపరచాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.